అందరికీ నమస్తే అండి. మా జగనన్న ఎక్కడికి వెళ్ళినా కానీ షోయింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే జనాలందరిని కూడా సమీకరణ చేసి జనాలందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విపరీతంగా జనం వచ్చేసారని చెప్పేసి మన సాక్షిలో భజన చేస్తానికి బ్రహ్మాండంగా ఉంటుందని జన సమీకరణ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నిన్న హైదరాబాద్ వెళ్ళాడు. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే అంటే అన్న అవినీతిలో పాలు పంచుకున్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన కుమారుడి వివాహానికి హైదరాబాద్ వెళ్ళాడన్న. వెళ్ళినప్పుడు అక్కడంట సీఎం నినాదాలతో దద్దరిల్లిన హైదరాబాద్ ఇక్కడ మనకి ప్రతిపక్ష హోదాకి ఇక్కడ మనకి గతి లేదు, కానీ హైదరాబాదులో సీఎం అని చెప్పేసి జిందాబాద్. వెళ్ళింది ఎక్కడికి? పెళ్ళికి. అన్న వెళ్ళింది పెళ్ళికి, కానీ అక్కడ మన వ్యవహారం చూస్తేనేమో నినాదాలు కొట్టించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే జనం విపరీతంగా వచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా జనం పోటెత్తేస్తున్నారు. అసలు పెళ్ళికి వెళ్ళాలంటే ఇంత షోయింగ్ అవసరమా అంటే నాకు తెలియకడుగుతాను. ఇది షోయింగ్ కాదు, ఒకసారి చూపిస్తాను చూడండి. కోలాహలం నెలకొంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. అభిమానులు, పార్టీ శ్రేణులు దారి వెంట ముందుకు కదులుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరం అన్న నాకు వేయగలుగుతా. పెళ్ళికేగా వెళ్ళేది. కొన్ని ఏదైనా రాజకీయ కార్యక్రమం అనుకో, లేదంటే ఇంకోటి ఏదైనా ప్రోగ్రామ్ అంటే అనుకోవచ్చు. నువ్వు వెళ్ళింది పెళ్ళికి, సింపుల్గా వెళ్ళొచ్చు. ఇంత హడావుడి దేనికి అని అడుగుతున్నా. అది జమానా కాలం అన్న, పోయిందా రోజులు. ఏదో ఎక్కడికన్నా వెళ్తే పొలవమని చెప్పేసి జనానందరినీ తీసుకొచ్చేసి మన మీడియాలో చూపించేస్తే అవి బాబు జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళగానే జనం పొలవమని వచ్చేస్తున్నారని చెప్పేసి ఇంతకు ముందు రోజుల్లో అనుకునేవారు. ఇవాళ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొస్తున్నాడరా. చివరాఖరికి పక్క రాష్ట్రంలో పెళ్ళికి వెళ్ళినా సరే జనం ఉండాలి. ఇదొక సైకోయిజం అయిపోయింది, ఇదొక పిచ్చి అయిపోయింది అనుకొని నేను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నిజంగా చెప్తున్నా, పెళ్ళికి సింపుల్గా వెళ్ళొచ్చు రావచ్చు. ఎంతమంది వెళ్ళలేదు. నేను కాకమొన్న బండ్ల గణేష్ కూతురు పెళ్ళికి ఎంతమంది రాజకీయ ప్రముఖులు వెళ్ళలేదండి. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, మీ పార్టీ నాయకులు కొంతమంది వెళ్ళారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు. ఎవరైనా సరే ఇంత షో, ఇంత హడావిడి చేశారా? నీకంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న రాజకీయ నాయకులు కూడా వెళ్ళారు. ఎవరో చేయలే. మరి ఇక్కడ నీ భజన ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు బండ్ల గణేష్ గారి కూతురు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ ఏమైనా నినాదాలు చేశారండి? లేదు. పోనీ వెళ్ళే కార్యక్రమాలు ఏమైనా షోయింగ్ చేశారా? వెళ్ళే దారిలో ఏమైనా షో చేశారా? లేదు. చాలామంది వెళ్ళారు. మరి నీకేం పోయే కాలం అంటున్నా. పెళ్ళికి వెళ్ళి సీఎం నినాదాలు ఏటో, పెళ్ళికి వెళ్తా రోడ్డు షోలు చేయడం ఏటో, పెళ్ళికి వెళ్తూ జన సమీకరణ చేయడం ఏటో, పక్క రాష్ట్రాల్లో మీకు మాస్ ఫాలోయింగ్ అని చెప్పేసి మన సాక్షులు భజన చేసుకోవడం ఏంటో. అందుకే మనకు బతకుండా వచ్చినాయి. నేను అనవసరంగా నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి మా అభిప్రాయం. ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసిపడే ఎవడెత్తున్నాడు కానీ స్వచ్ఛ సలహాలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే పొలవమని చెప్పేసి జన సమీకరణ చేసి ఇది ఒక దరిద్రం అయిపోయింది. ఈ దరిద్రాలు తగ్గించుకుంటే బాగుంటుంది.